చూడండి, నీ మీదకి వచ్చిన సమస్య అది మీ ఇంట్లోకి రాదని చెప్పడానికి దేవుడు తీసుకొని వచ్చు. నీ మీదకి వచ్చిన అనారోగ్యము అది నీ ఇంట్లోకి రాదని చెప్పడానికి దేవుడు తీసుకొని వచ్చు. దేవుడి సన్నిధిలో ఈ రోజున నీ స్వరమంతుడితో, నీ హృదయమంతుడితో హెచ్చుగా బిగ్గరగా హృదయమంతుడితో దేవాలను దీవించి నన్ను విడిపించిందని అడగలుగుతాయి. మీ కుటుంబంలో గొప్ప కార్యములు చేస్తారట. పండు ధాన్యమును 2వ సంవత్సరమందు దాని ఎండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. 3వ సంవత్సరము మీరు విత్తనము విత్తి చేరుకొనుదురు. ద్రాక్ష తోటను నాటి వాటి ఫలములను ఇచ్చుదురు. హల్లెలూయా, హల్లెలూయా. పంపించి ఆ ఖడ్గము తీసుకొని చంపుతా ఉంటే నాకు ఇంకా ప్రార్థన చేయాలనిపిస్తా ఉంది. నాకు ఇంకా హెచ్చుగా దేవుని సన్నిధిలో అడగాలనిపిస్తుంది. అడుగుము, జనములు నీకు సొత్తుగా ఇస్తాను, భూదిగంతములకి స్వాస్థ్యముగా నీకు ఇస్తాను అని అంటున్నాడు ఆయన. అడుగుతానే ఉండాలి, విజ్ఞాపన చేస్తానే ఉండాలి. ఈ దేవుడు ఒక జవాబు ఇస్తున్నాడు. అదేంటి అంటే హెచ్చైన ప్రార్థన.